హిందూ మత విశ్వాసాన్ని పూర్తిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దెబ్బతీయటమే కాకుండా ప్రతిరోజు భక్తుల మనోభావాలని గాయపరుస్తూ ఆ రెండు దినపత్రికలు పెడుతున్నటువంటి హెడ్డింగ్లు శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు కల్తీనే అని హెడ్డింగ్ పెట్టారు. ఈనాడు కిరణ్ని నిజంగా కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమైనా గడ్డి తిని వార్తలు రాస్తున్నావా? అన్ని హలయాల్లో అంట కల్తీని కలిపేశారంట. మొన్నటిదాకేమో తిరుమల అన్నారు, మొన్న తర్వాత ఏమో శ్రీకాళహస్తి అన్నారు, ఇప్పుడు కాణిపాకం, ద్వారకా, తిరుమల, రేపొద్దున విజయవాడ దుర్గమ్మ గుడి అంటారు, ఎల్లుండి సింహాచలం అంటారు, తర్వాత అన్నవరం అంటారు. ఈ రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు హిందూ మతాన్ని? ఈ రాష్ట్రంలో దేవాలయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేవాలయాలను మీరు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా ఒకరోజేమో గొడ్డు కొవ్వు, ఇంకో రోజు పంది కొవ్వు, ఇంకో రోజు చేప నూనె, ఇంకో రోజు మేక నూనె, ఇంకో రోజు వచ్చేమో కల్తీ నెయ్యి, ఇంకో రోజేమో పామాయిలు, ఇంకో రోజేమో రసాయనాలు, ఇంకో రోజేమో బాత్రూంలో యాసిడ్, ఇంకో రోజేమో అసలు నెయ్యే కాదు, ఇంకో రోజేమో వాళ్ళ బొందలో కొవ్వు, వాళ్ళ బోల్లో కొవ్వు. ప్రతిరోజు ఈ వార్తలో అసలు ఏం బతుకులు మీది? ఈ దినపత్రికలు అడుగుతున్నా, మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకా అశుద్ధం దీని వార్తలు రాస్తున్నారా?